పద్ధతులు ఉన్నాయని. ఇదేమన్నా సినిమానా? గబ్బర్ సింగ్ సినిమాలో ఎవరో చంపేసి వస్తే హీరో గారు పూలదండలేసి ఊరేగించినట్టుగా ఇక్కడ ఊరేగిస్తారా? మన రాజ్యాంగం ఒప్పుకుంటుందా? సినిమా వేరు, నిజ జీవితం వేరు కదా. అదే సినిమాలో మనం ఎప్పుడో చూసాం, రాజశేఖర్ కొట్టుకుంటూ అంకుశం సినిమాలో రామిరెడ్డి తీసుకొస్తే మనందరం చప్పట్లు కొట్టాం. ఇప్పుడు అవుతుందా? శ్రీకాళహస్తిలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక పోలీస్ అధికారి ఒక కార్యకర్తని దుర్భాషలాడారనో, తోసారనో, ఒక కొట్టారనో ఎంత అల్లరి చేశారు. చట్టాన్ని మీ చేతిలో తీసుకుంటారా అని గొడవ చేశారు కదా. మరి ఇవాళ బూడిద చేసేస్తే చట్టాన్ని ఎవరి చేతిలో తీసుకుంటారు? మేము అడిగితే ఇది కాపులు తగువ. ఇది కాపులు తగువ ఎలాగవుద్ది? కాపులు తగువ కాదు, కాప్స్ తగువ కాదు. కాప్స్ అంటే పోలీసులు. ఆ తగువ కాదు, ఈ తగువ కాదు. మీ చంద్రబాబు తగువ ఇది, మీ ఫెయిల్యూర్ తగువ ఇది. డెఫినెట్ గా ఇది ప్రభుత్వ వైఫల్యం. ఇది రెడ్ బుక్ కారణం. దీనికి కారణం మీరు పోలీసులకి నేను చెప్పిన వాళ్ళని సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కార్యకర్తలని లేకపోతే మిగతా కార్యకర్తలని మీరు హింసించండి, నేను తీసుకొచ్చిన చెప్పిన తీసుకొచ్చి కూర్చోబెట్టండి, తన్నండి, కొట్టండి అంటే చివరికి ఇక్కడికి వచ్చింది. ఏమనుకుంటున్నారు మీరు? ఇదంతా వదిలేసి ఇప్పుడు ఏదో తగ్గుతున్నామని మాట్లాడుతున్నారు. తర్వాత ఇంకో చిత్రం, కులం మతం లేకుండా చంద్రబాబు నాయుడు రాజకీయం చేయలేడు. ఇవాళ మళ్ళీ ఇదే జొన్నగిరి మీటింగ్ ఏమంటున్నారు తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో ఒక టెంపుల్ ప్రతిష్ఠకి వెళ్ళారు. వెళ్తే అదిగో మళ్ళీ పూజలు చేస్తున్నాడు ఇక్కడికి వచ్చి. మళ్ళీ మతం ఏంటి? ఆయన నియోజకవర్గంలో ఒక టెంపుల్లో ఆయన అటెండ్ అయితే అది తప్ప. లడ్డూని కల్తీ చేస్తారన్నాడు. మళ్ళీ ఈ ఆవు కాంపోజిషన్ లాగా ఇంక ఎప్పుడు ఏ సమస్య వచ్చినా తిరుపతి లడ్డు కల్తీ నెయ్యి అంటాడు. ఇదే దారుణం అడుగుతున్నాం. మేము చెప్తున్నాం, క్లియర్ గా చెప్పారు. ఇక మేము అందరం ఉన్నాం ఇక్కడ. ఇది వ్యక్తుల్ని కానీ లేకపోతే ఏదో దీన్ని వెనకాల ఏదో పరమార్థాలు కానీ వ్యవస్థలో ఉన్నటువంటి మాట్లాడిన వ్యవస్థలో లోపాలను మాత్రం నిలదీస్తాం. మీరు ఇస్తామన్న కాపు కార్పొరేషన్ నిధులు ఇవ్వాల్సిందే. అది కాపులు అవ్వచ్చు, లేకపోతే మరొక కులం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, మీరు ఖచ్చితంగా దాని సంగతి తేల్చాల్సిందే. ఎక్కడన్నా తప్పు జరిగితే మేము అడుగుతాం. ఇప్పుడు కందుకూరు దగ్గర ఒక కాపు యువకుడిని తెలియని కులాలు మీరు ఇద్దరుగా నేను ఎత్తుతున్నా, ఒక ఆయన కారు పెట్టి తొక్కిచ్చి చంపాడు. మనందరం చూసాం కదా టీవీలో. ఎవరు ఆయన? అప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు చనిపోయింది పలానా కులం, చంపేసింది పలానా కులం అంటే మాకు సంస్కారం ఉన్నది చెప్పట్లే అని ఎందుకు చెప్పలేదు? ఇక్కడైతే చచ్చిపోయిన ఆయన కాపు, చంపేసింది ఏ కాపు అని చెప్తున్నారు కదా. అప్పుడు ఎందుకు చెప్పలేదని అడుగుతున్నాం మేము. ఇప్పుడు ఈ సంఘటన చంద్రబాబు నాయుడు గారు కాపుల మీద రుద్దేసి తప్పించుకోవడం ట్రై చేస్తారు. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. తర్వాత ఇంతకుముందు తిరుమల గారు చెప్పిన విషయంలో మేము క్లియర్ గా ఇక్కడ అందరూ మాట్లాడేటప్పుడు క్లియర్ గా ఒక విషయం చెప్పదలుచుకున్నా. కాపుల స్వాభిమానాన్ని దెబ్బ కొట్టద్దు, పెట్టుకోండి. కాపుల ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టద్దు. మొదలైన పద్మనాభం గారు లాంటి జీవితకాలం ఆయన అనుకున్న ఒక లక్ష్యం కోసం పనిచేసిన ఆయన్ని ఎలా చిత్రీకరిస్తారు మీరు? ఇంతకుముందోసారి అనారోగ్యం పాలైనప్పుడు అర్జెంటుగా ఎయిర్ అంబులెన్స్ లో షిఫ్ట్ చేయండి, నేను ఎయిర్ అంబులెన్స్ పంపిస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఆయన వద్దు అని చెప్పారు. ఆయన ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు రోజు అక్కడ వైద్యాధికారులతోని ఆసుపత్రి పెద్దలతో మాట్లాడుతుంటే ఏదో ఆయన ఫోన్ చేస్తే తాడేపల్లి ప్యాలెస్ లో ఫోన్ తీయలేదు. ఏంటి పిచ్చి కథనాలు ఏంటి చూస్తే ఛానల్స్ లో? ఇలాంటి పిచ్చి కథనాలన్నీ ఛానల్స్ లో వేస్తే ఏమవుతుందో తెలుసా మీకు? నేను ఒక కులం కాదు, ఒక మతం కాదు, మీరు ఆత్మాభిమానాలు దెబ్బతీసే కథనాలు ఇవ్వద్దు దయచేసి అని మేము రిక్వెస్ట్ చేయడం కోసం వాళ్ళకి ఇక్కడికి వచ్చింది. దాన్ని గుర్తుపెట్టుకోండి.